నొప్పి పోయిందా? తలనొప్పి పోయింది సార్. సో ఇక్కడ విత్డ్రాల్ పెట్టాను, రాలేదు. ఇంకా మొన్న 1000 ఒక దాంట్లో పెట్టాను, ఇది కూడా రాలేదు. ఇందులో కూడా రాలేదు. రాలే. సో ఈ వ్యాట్లో కూడా రాలేదు. రాలేదు. నో. రాలేదు. ఓకే, దీంట్లో పెట్టిన విద్యలో కూడా రాలేదు. 5 ఎకరాలు పెట్టాం మనం, 100 కూడా 0.1. సారీ. ఖచ్చితంగా టైం తీసుకుంటారు సార్, ఎందుకంటే ఎవరు అంటే చేయట్లేదు కదా. సో దానివల్ల మనకి ఇది ఖచ్చితంగా అందరికి టైం తీసుకుంటుంది. నార్త్ సైడ్ వాళ్ళకు 2 ముగ్గురు వచ్చినట్టుగా చూశాను నిన్న స్క్రీన్ షాట్. కానీ ఇంకా అరే ఇక అనుకోకుండా టైం దగ్గరకు వచ్చి సార్, నా వాయిస్ క్లియర్ ఉంది కదా సార్? క్లియర్గా ఉంది సార్. ఓకే ఓకే సార్, ఓకే ఓకే. కదా మరి ఎందుకంటే టైం అనేది దగ్గరకు వస్తుంది మరి. సో అన్ని వ్యాలెట్లు చెక్ చేశాను, కానీ ఏ వ్యాలెట్లు ఇంకా రాలేదు. మేబీ రేపు రావచ్చు.
ఒకసారి అయితే పాపం 20 రోజులు అయినట తన ప్రెస్టేషన్ నా మీద చూపిస్తున్నారు. ఏం సార్ మొన్న పెట్టాను ఇంకా రాలేదు అని. సో ఈరోజు కాయిన్ మార్కెట్ క్యాప్ డైమండ్ తీసుకోలేదు, తీసుకుందాం డైమండ్ ఒకసారి. డైమండ్ ఎలా తీసుకుంటారు ఇది? జస్ట్ అది కౌంట్ అవుతుంది సార్, అంతే. దాన్ని ఏం చేసాడు ఇంకా దాన్ని కూడా నాకు ఐడియా లేదు సార్. జస్ట్ కౌంటింగ్ మాత్రమే. ఎస్ఆర్కి మీ దాంట్లోనేమో 140 చూపిస్తుంది, మా దాంట్లో 200 చూపిస్తుంది సార్. సరే ఏమన్నారు సార్? నాకు అర్థం కాలేదు అది, మీరు ఏమన్నారు? ఎస్ఆర్కి ఏంటి కదా సార్, ఇప్పుడు మీరు చూపించారు కదా సరే అండి, ఎక్స్ఆర్పియా ఏమన్నారు? ఎక్స్ఆర్పియా ఎస్ఆర్కి సార్ 140 చూపించింది కదా మనకు ఇందాక రేటు. అవును, మీ దాంట్లో ఇక్కడ మా దాంట్లో నేను చూస్తే $2 చూపిస్తుంది సార్ రేటింగ్. అది సార్ మీరు డాలర్లో చూశారు, నేను రూపాయల్లో చూశాను. ఇప్పుడు ఇవ్వండి సార్, ఇప్పుడు చూడండి రూపాయలు చూస్తున్నారా సార్? అది ఇక చూడండి సార్, ఇక్కడ మీరు చూడండి, మీకు రూపాయలు చెప్పాను అది. చూడండి సార్, ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు చూపిస్తున్నాను కదా సార్ ఎక్స్ఆర్పి. చూడండి మీరు, మీకు నాకు అందరికి సేమ్ కనపడుతుంది సార్. ఒకసారి చూపిస్తాను ఎక్స్ఆర్పి. ఇగో $1.610 సార్. ఓకే ఓకే సార్, అదే నాకు డౌట్ వచ్చింది సార్. ఇక్కడేమో 148 చూపించింది $2, ఇక్కడ నా దాంట్లో చూస్తే $1 చూపిస్తుంది. సార్ ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం నా మాట వినండి సార్. చూసినప్పుడు ఇంకో డాలర్ అయితే డాలర్ సింబల్ వస్తుంది ఇక్కడ, అక్కడ ఫస్ట్ డాలర్ సింబల్ వచ్చింది చూడండి. ఇక్కడ రూపాయలు అనుకోండి, మన రూపీ సింబల్ తెలిసే కదా అందరికి. మళ్ళీ ఒకసారి చూడండి, రూపాయల్లో అయితే ఆ సింబల్ ఎలా ఉంటుందో చూడండి. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా. ఇది చూడండి, మనకు రూపాయల్లో చూడండి ఇక్కడ. ఇప్పుడు చూడండి, మీకు వరకు అర్థమవుతుంది. రూపాయి అనేది ఇట్లా హిందీ రూ ఆర్, అర్థమైంది సార్? అది ఇది రూపాయలు అంట. ఇది రూపాయల్లో మళ్ళీ నేను డాలర్ చేంజ్ చేస్తా, అక్కడ రూపాయలు రూపీ చూపించే కదా డాలర్ చూపిస్తుంది. అట్లా అంటే ఆ డాలర్ సింబల్ ఉన్నప్పుడేమో డాలర్ ఆ డాలర్లో అన్నట్టు, ఈ ఆర్ మాదిరిగా ఉండి ఎంత ఇది రూపీ అన్నట్టు, రూపీ. ఓకేనా? ఇట్లా అన్నమాట. అదే నాకు అర్థం కాక ఏందబ్బా ఇక్కడ చూస్తే $1 చూపించింది, డౌట్ వచ్చి మళ్ళీ అడుగుతున్నాను సార్. ఓకే ఓకే సార్, సార్ ఓకే, రైట్ 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 రైట్. సో అదే అందుకే మళ్ళీ కూడా చూపించాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇప్పుడు నేను 2వ నెంబర్లో కువైట్ దినార్ అని చూపిస్తుంది. నేను కువైట్లో ఉంటాను కదా, ఇదే. సో ఇట్లా చూస్తే కూడా ఇది ఇప్పుడు చూస్తే ఏమైతే అంటే అంతా కూడా చూడండి, ఇక్కడ KWD అంటే కువైట్, కే అంటే KW అంటే కువైట్, డి అంటే దినార్, కువైట్ దినార్. ఇట్లా ఈ రకంగా చూపిస్తే మనం అక్కడ చేంజ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది అనమాట. అర్థమైంది సార్? సో కువైట్ దినార్లలో అదే ఎక్స్ఆర్పి కువైట్ దినార్లలో ఎంత? 0.4931, అంటే ఒక అర్ధ రూపాయి కూడా లేదు ఆ లెక్క ప్రకారం. పీవీసీ మీటర్ అయితే చూస్తే అది లెక్క కూడా పెట్టలేము మనం, ఆ రకంగా ఉంటుంది అక్కడ పీవీసీ మీటర్. ఇది ఇక్కడ సార్ చూడండి సార్, 0.001729. సో మనం చేంజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట, అంతే కరెన్సీ అనేది. సో డాలర్, అందుకే సార్ డాలర్లో చూస్తాం మనం. డాలర్లు అయితే మనకు అందరికి కూడా ఈజీగా అర్థమవుతుంది అని చెప్పేసి డాలర్లు చూస్తాం అనమాట. ఓకేనా సార్? ఇప్పుడు ఎస్ఆర్పి
బిఎన్బి స్మార్ట్ చైన్ కింద కూడా ఉన్నట్టుంది కదా సార్? ఎస్ఆర్పియా? ఎస్ఆర్పి, అవును, ఎక్స్ఆర్పియా, ఎస్ఆర్పియా? ఎస్ఆర్పి. ఎస్ఆర్పి. నేను ఎస్ ఒక్కసారి స్క్రీన్ షేర్ చేస్తా ఉన్నాను సార్. ఓకే సార్, చేస్తారా? నేను క్లోజ్ చేస్తాను అయితే. చేయండి సార్, మీరు స్క్రీన్ షేర్ చేయండి, మీరు చేయండి సార్. تاريخ 27 28 29 1 جلسة ايش عندك؟ ضبط نفسك واحجز موعد مع بيانات الطب. చూసారు సార్? ఇప్పుడు మీరు ఎక్స్ఆర్పి, ఎక్స్ఆర్పి కదా సార్? ఎక్స్ఆర్పి బిఎన్పి ఉంది కదా సార్? అదేంది కనబడుతుంది అంటే కదా సార్? మీ దగ్గర బిఎన్బి సింబల్ కనిపించట్లేదండి. మీరు ఓపెన్ దాంట్లో బిఎన్బి సింబల్ ఇంకా వేరే దాంట్లో కూడా ఉందా అని? అంటే అట్లా కదా సార్, అది సోలార్ నెట్వర్క్ బిఎన్బిలో కూడా ఉన్నట్టు నేను చూడలేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఇది మీరు చూపించేది ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ కదా సార్? ఇది టెస్ట్ వ్యాలెట్. ఓకే ఓకే. సో ఇప్పుడు నేను ట్రస్ట్ వ్యాలెట్ లో ఓపెన్ చేసి చూస్తాను, కనబడతాయి చూస్తాను అయితే. కొంచెం రేట్ డౌన్ అవుతున్నట్టుంది. అన్ని డౌన్ అవుతున్నాయి. అది కూడా అన్ని అవుతున్నాయి, అన్ని కూడా ఇందాక మనం చూసుకున్నాము. చాలా చాలా క్రిప్టో మొత్తం కూడా. అందుకే సార్ అందరికి చెప్పాను కదా సార్, మనం ఆల్రెడీ నేను కూడా మంచి చేసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇది బుల్ రన్ కాదు, బేరిష్ నడుస్తుందని, అంటే జాగ్రత్త పడడానికి మనం చెప్పిన మంచి పని. మనం ఒక నెల నుంచి స్టార్ట్ చేసాం సార్. ఒక నెల నుంచి ఇది అంటే తగ్గుతూ వస్తున్నాయి, జాగ్రత్త పడండి అని చెప్పుకుంటూ వచ్చాం. మంచి పని చేసాం మనం. అంటే మనం రోజు చూస్తున్నాం కదా సార్, అందుకే ఇంటిమేషన్ వస్తుంది మనకి. అంటే మీరు ఎస్ఆర్పి సలోనా మీద చేస్తున్నారు? అవును సార్, అవును సార్. బిఎన్బి స్మార్ట్ చైన్ కింద ఉంది. ఇక్కడ నుంచి బిఎన్బి కూడా చేయాలి. బిఎన్బి చేస్తేనే మనకు బెటర్ సార్. బిఎన్బి ఎందుకంటే ఈ నెట్వర్క్ లో ఎందుకంటే మనకి ఈజీ ఉంటుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓకే సార్, ఓకే. సిల్వర్ చేశారు సార్? అవునా, సిల్వర్ ఈ రోజు బాగా తగ్గింది కదా, చేయలేదు అది. అవును, నిన్నే తగ్గింది. అవును, ఏంజిల్ అని చెప్పేసి ఒకటి, అది లీగల్ గా వెళ్ళాలి కదా సార్. అది ఏంజిల్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేశాను. అది లీగల్ గా అప్లికేషన్ క్లియర్ అవడానికి ఒక 3 రోజులు పడుతుంది. తర్వాత దానికి పాన్కి అవన్నీ కూడా తీసుకుంటుంది. మీకు నేను కూడా పంపించాను కదా సార్, దీని మీద కూడా ఓపెన్ చేసుకోవచ్చు. గ్రో యాప్ నుండి కూడా గ్రో అవునవును, దాంతో కూడా చేయొచ్చు. అవును సార్, మీరు పంపించారు నాకు అది. సో నేను ఏంజిల్ చేస్తున్నాను. ఏంజిల్ అది అదే మావాడు అన్నాడు నిన్న అంటే నిన్నటికి ఈలడికి అది 50 రూపాయలు తగ్గింది, అంటే ఒక దాని మీద. సిల్వర్ అండి, సిల్వర్ అది నిన్న ఉదయానికి నిన్న సాయంత్రానికి కేజీకి 80,000 నుండి 85,000 దాకా తగ్గిందండి. అలా తగ్గింది సార్ నిన్న ఒక్కరోజు. అవును సార్, అలా తగ్గింది. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ అయిపోయి ఇప్పుడు దీని మీద కాపర్ మీద పడుతున్నారు. కాపర్ మీద పడుతుంది సార్. కాపర్ ఒక్క రోజే అది 150 రూపాయలు సార్. 150 రూపాయలు పెరిగింది. ఇది ఇవాళ తగ్గిందండి. మళ్ళీ ఇవాళ తగ్గింది, ఇవాళ కొంచెం తగ్గింది. కాపర్ అంటే కాపర్ ఇప్పుడు తీసుకోవాలి సార్. కాపర్ అంటే ఇప్పుడు మనకి ఎందుకంటే అన్ని కూడా ఎలక్ట్రానిక్స్ లేకపోతే ఇవి మన బ్యాటరీస్ రాబోతున్నాయి కనుక సోలార్ మొత్తము దానికి కాపర్ అవసరం పడుతుంది కనుక అది కూడా పెరిగే అవకాశం ఉంటుంది సార్, నేను నా ఊహ. ఇప్పుడు కాపర్ పెరుగుద్ది కానీ దీంట్లో తీసుకోవచ్చు కానండి. ఇప్పుడు ఈ జనం ఏం చేస్తున్నారంటే కాపర్ కూడా గోల్డ్ బిస్కెట్స్ లా చేసేసారు. కేజీ 5 కేజీలు 12 కేజీలు. ఇలా చేశారు సార్. అది కనుక తీసుకుంటే మళ్ళా రీసేల్ చేసుకోవటం కష్టం అయిపోద్ది. అవును, అట్లా తీసుకుంటే అవును రీసేల్ చేయరాదు కదా సార్. రీసేల్ కి చాలా చాలా రేటు వేరియేషన్ ఉంటుంది. చాలా వేరియేషన్ ఉంటుంది, అదే ప్రాబ్లం ఉంది ఇక్కడ. సో ఎక్కువ పెరిగితే తప్ప దాంట్లో మనం బెనిఫిట్ పొందడానికి కొద్దిగంత పెరిగితే మాత్రం మనం బెనిఫిట్ పొందలేం. అది ఇక్కడ కొనేది మామూలుగా ఇది ఇత్తడి కొట్లు పాత సామాన్ కొంటారే వాళ్ళు కొన్నారనుకోండి, పాత దాని కింద ట్రీట్ చేస్తున్నారు. అవును, అలాగే ఉంది, అలాగే ఉంది. ఇప్పుడు స్టీల్ కొట్టోళ్ళు అయితే తెప్పిస్తున్నారు, తెప్పించి అమ్ముతున్నారు.
మామూలుగా 1100, 1200 ఉండేది 17, 1750 అట్లా అమ్ముతున్నారు. మరి మనం ఆన్లైన్ లో కొనే వాళ్ళకి ఎట్లుంటుంది సార్? పర్లేదు అంటే ఆన్లైన్ లో ఆన్లైన్ అంటే ఆన్లైన్ లో కొన్ని ఆన్లైన్ లో అమ్ముకుంటాం కాబట్టి లాభ నష్టం. కాకపోతే వాడు కమిషన్ తీసుకుంటాడు అంతేగాని మరి ఇంతలా ఉండదు అనమాట. దాంట్లో డెలివరీ తీసుకోం కాబట్టి ఇది ఇబ్బంది ఉండదు సార్. ఇక్కడ ఈ వేరియేషన్ చూడండి, ఇక్కడ మీరు చూస్తే 1000 కిలోకి, ఇక్కడ చూడండి నిన్ననేమో 3,95,000, సో ఈ రోజు 3,50,000 చూపిస్తుంది. ఇట్లా అంటే 45,000 వేరియన్సే చూపిస్తుంది ఇక్కడ. అంటే నేను నార్మల్గా గూగుల్లో చెక్ చేశాను. అంటే ఇవాళ రేట్ అసలు లెక్కేసుకోకూడదండి. శని ఆదివారాలు హాలిడే. ఓకే సారీ నేను మర్చిపోయాను. ఫ్రైడే హాలిడే ఇవాళ. అవునవును సార్, మర్చిపోయాను. అవునవును రైట్. మళ్ళా సండే రేపు ఇస్తున్నాడు ట్రేడ్. ఇది ఇండియన్ రేపు బడ్జెట్ ఉంది కదా, దానికోసం రేపు షేర్ మార్కెట్ ట్రేడ్ ఇస్తున్నాడు రేపు. అవును, ఇప్పుడు క్లోజ్ లో ఉన్నట్టే, లెక్క ప్రకారం చెప్పాలంటే క్లోజ్ లో ఉన్నట్టే. అవును సార్. సో ఇక్కడ గోల్డ్ ప్రైస్ చూసుకుంటే కూడా పెద్దగా ఇదేం లేదు. ఓకే, ఎనీవే. సో కాపర్ మీద చూడాలి ఇంకా, ఎందుకంటే కొంచెం మనం కాపర్ తగ్గింది సార్ ఈరోజు. నేను చూడలేదు, మరి ఈ రోజు నేను చూడలేదు. కాపర్ కూడా తగ్గిందండి, 75 రూపాయలు తగ్గింది. 150 పెరిగింది ఒక రోజు, 75 రూపాయల దాకా తగ్గింది. ఓకే ఓకే కరెక్ట్ సార్. అవునవును. 128.425 అండ్ 1396 ఉండే. రైట్ అవును సార్. ఈజీ. యా, ఓకే సార్. అప్లికేషన్ రెడీ అవుతుంది. అప్లికేషన్ రెడీ అయిన తర్వాత దాన్ని నేను తీసుకున్నాం. ఓకే, సో డే పార్ట్నర్స్, ఇంకా సార్ ఏంటి విషయాలు, ఎలా ఉన్నారు? సో మరి టైం కూడా అయ్యింది మనకి, మనం అనుకున్న టైము. ఈరోజు ఇప్పుడు చాలా మంది వచ్చారే, ఏమైనా అప్డేట్ ఉందా సార్? ఏమైనా తెలిసిందా? 71 మెంబర్స్ చూడగలుగుతున్నాను నేను ఇప్పుడు ఇక్కడ. సో మీరు కొంతమంది విని ఉండరు, ఎందుకంటే మనం ఇప్పుడు కొద్దిగా అప్డేట్ తక్కువ ఉంది కనుక మనం 20 నిమిషాలను తగ్గించుకున్నాము. సో 11 వరకు ఉండేది మనము మరి దాన్ని 10:40కి మనం క్లోజ్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ టైం కూడా అయ్యింది. సో ఎవరైనా నచ్చిన వాళ్ళకి కొత్తగా చాలా మంది వచ్చినట్టు కనబడుతుంది ఈరోజు. నాకు ఏమన్నా అడిగి ఉంటే అడగచ్చు, అడిగితే కనుక మళ్ళీ మనం టైం ఇస్తాం, అట్లేం లేదు. ఎవరైనా మాట్లాడాలనుకుంటే, ఏదైనా డౌట్ అడగాలనుకున్నా కానీ. మామూలుగా అయితే మాత్రం ఇంకా యాక్చువల్లీ 6 నిమిషాలు కూడా ఇప్పుడు ఎక్కువైంది మనం అనుకున్న టైం కంటే. ఇప్పుడు 11 గంటల వరకు 4 రోజుల నుంచి ఈ టైంని మార్చడం జరిగింది. అంటే స్టార్టింగ్ 9:40కి స్టార్ట్ అవుతుంది, బట్ ఎండింగ్ మాత్రము మరి ఆ టైంలోనే. ఓకే, సో థ్యాంక్ యూ అందరికీ. నమస్తే. మరి మై పార్ట్నర్స్ ఎవరు సైలెన్స్ ఉన్నారు కనుక సార్ చెప్పండి. అందరికి నమస్తే. సో అటెండ్ అయిన వాళ్ళకి, మాట్లాడిన వాళ్ళకి. సార్ రేపు మళ్ళీ చెప్పండి సార్. హలో అంటున్నారు, చెప్పండి సార్. యూనిటీ కావాలి సార్, 500. ఓకే సార్, నో ప్రాబ్లం. సరే, ఓకే సార్. మా నెంబర్ ఉంది కదా? నంబర్ లేదు సార్. ఇగో నెంబర్ ఇక్కడ ఉంటుంది చూడండి. ఇక్కడ ఈ గ్రూప్ లో ఉన్నారు కదా మీరు, ఇప్పుడు ఈ గ్రూప్ లో మీరు నెంబర్ ఉన్నారు కదా. సో చూడండి ఇక్కడ, ఇది నెంబర్ సార్ మనది. చూడండి, కనబడుతుందా మీకు? ఎవరు ఎందుకంటే నా నెంబర్ అనేది అందరికి కనబడాలని ఇక్కడ పెట్టడం జరిగింది, ఎవరు అడగకూడదని. కనబడుతుందా సార్? కనబడట్లేదు. ఓకే, ఇక్కడ కనబడట్లేదు. స్క్రీన్ షేర్ లేదు కదా, అందుకే కనబడట్లేదు. బట్ మీ అందరికి తెలుసు కదా, ఎక్కువ చూపిస్తాం చూడండి. మీరు ఎవరు అడగకుండా కానీ మీ అందరికి ఈజీగా పెడతాం చూడండి. మీకు ఈజీగా కనబడుతుంది చూడండి, ఎక్కడ ఉందని చూపిస్తాను. ఇప్పుడు టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా సార్, మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది కదా. మన టెలిగ్రామ్ గ్రూప్కి ఇట్లా పీవీసీ మెటల్ లర్న్ అని ఉంది కదా సార్.
ఇగో టెలిగ్రామ్ గ్రూప్ మన పేరు ఇదే కదా, పీఎస్ మెటా ఇదని. దీని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ బొమ్మ ఉంది కదా సార్ కుడి సైడ్లో, ఆ బొమ్మ మీద క్లిక్ చేసుకుంటే ఇగో కనబడుతుంది కదా సార్ ఇప్పుడు మీ అందరికీ నా నెంబర్. కనపడుతుంది సార్. యథావిధిగా రాసుకోవాలి, అది ఎలా ఉందో అలాగనే +96566015128. ఇది నా వాట్సాప్. ఓకేనా? ఇది అంటే నేను ఇప్పుడు అడిగిన సార్ గురించి అని కాదు, బట్ ఎవరైనా కూడా నా నెంబర్ ఎప్పుడు ఇదే ఉంటుంది. 25 yearsగా నెంబర్ చేంజ్ చేయలేను అనమాట, అందుకని ఆ నెంబర్ ఎవరికైనా ఉంటుంది అనమాట. ఓకేనా? ఈ నెంబర్ రాసుకోండి సార్, మీరు ఈ నెంబర్ రాసుకుంటే నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా సార్? వాట్సాప్ ప్రొఫైల్స్ పైన చూడండి సార్, ఇక్కడ నెంబర్ ఉంది, 11 నెంబర్లు ఉంటాయి సార్. అవును సార్, ప్లస్ ముందు ప్లస్ పెట్టుకోవాలి. అంటే నేను బయట దేశంలో ఉన్నానంటే అవుట్ ఆఫ్ ఇండియా. ఓకేనా? సో వాట్సాప్లో మాత్రమే కనెక్ట్ అవుతాను. మీరు నార్మల్ కాల్ చేస్తే ఏమవుతాయంటే సార్ ఎక్కువ డబ్బులు కట్ అవుతాయి, 4-5 రూపాయలు కట్ అవుతాయి అనుకుంటా పర్ నిమిషానికి. అందుకని వాట్సాప్లో అయితే ఫ్రీ, మాట్లాడిన ఫ్రీయే, చాటింగ్ చేసుకున్నా ఫ్రీ. ఆ తర్వాత అది ఇక్కడ ఉండదు సార్. అక్కడ మీరు నన్ను డాలర్లు అడుగుతారు, ఉన్నాయా లేవో చెప్తాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అనేది ఇక్కడ ఓన్లీ ఇది పీవీసీ మెటా గురించి మనం మాట్లాడుకుంటాం అనమాట. ఓకేనా సార్? ఎంత ఉంది సార్ టీవీసీ మెటా రేటు ఇప్పుడు? చాలా తక్కువ ఉంది మేడం, 60 పైసలు 65 పైసలు ఉన్నట్టున్నది. ఓకే సార్. ఓకే సార్. సో మై పార్ట్నర్స్, సో అందరికి నమస్తే. సో రేపు మళ్ళీ మనము 9:40 మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. అందరికి నమస్తే. జై పీఎస్ మెటా. జై టీవీసీ మెటా. జై పీఎస్ జై మెటా. టీవీ. జై పీఎస్ మెటా. థ్యాంక్ యూ రాజేష్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్ రాజేష్ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్.